హలో ఎవరండి? ఆ తీయటి పిలిపే మగాళ్ల కొంప ముంచుతోంది. ఆ స్వీట్ వాయిస్ వింటే చాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం చిత్తైపోతున్నారు. కడప నుంచి అనంతపురం దాకా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అందాల ఎరవేసి లక్షలు దండుకుంటున్న ఈ కిలేడీల మాయాజాలం ఏంటి? ఓవైపు బాధితులు విలువెల్లాడుతుంటే మరోవైపు పోలీసులే ఈ దందాల భాగం అవుతున్నారా? అసలు ఈ వలపు వల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, చేతిలో లక్షల జీతం, ఉజ్వల భవిష్యత్తు. కానీ ఒక్క హాయ్ మెసేజ్ అతని జీవితాన్ని తలకిందులు చేసింది. కడప జిల్లా బద్వేల్లో అశోక్ అనే యువకుడికి ఇన్స్టాగ్రామ్ లో పూజిత అనే యువతి అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. మొదట్లో సైలెంట్ గా ఉన్న తన బంధువు రామలింగారెడ్డి మాట విని ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేశాడు. అలా ఆ వలలో అడుగు పెట్టాడు. అందమైన ఫోటోలు, తీయటి మాటలతో మొదలైన ఈ పరిచయం చివరకు కోలుకోలేని దెబ్బ తీసింది. తన తండ్రి ఆర్థిక కష్టాల్లో ఉన్నాడంటూ అశోక్ ముందు పూజిత కన్నీటి గాథలు వినిపించింది. ఆమె మాయ మాటలు నమ్మిన అశోక్ దఫాదఫాలుగా ఏకంగా 81,70,000 రూపాయలు ఆమె అకౌంట్ లో వేశాడు. తీరా ఇచ్చిన డబ్బులు అడిగితే అసలు రంగు బయటపడింది. డబ్బులు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆమె బెదిరింపులకు దిగడంతో బాధితుడు లబోదిబోమంటూ బద్వేల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి బద్వేల్ సిఐ రామకృష్ణ దర్యాప్తును వేగవంతం చేశారు. రామలింగారెడ్డి ద్వారా సేకరించిన సమాచారంతో పూజిత కోసం గాలింపు చేపట్టారు. ముక్కు ముఖం తెలియని వ్యక్తికి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు పంపాల్సి వచ్చిందనే కోణంలో విచారణ సాగుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లనే టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ డిజిటల్ వలపు వల ఉదంతం ఇప్పుడు రాయలసీమలో సంచలనంగా మారింది. బద్వేల్ మండలం గూడెం గ్రామానికి చెందినటువంటి ఊరిబిల్లి అశోక్ కుమార్ రెడ్డి అని చెప్పి ఒక పర్సన్, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను ఈ ఇన్స్టాగ్రామ్ లో పూజితా రెడ్డి 0707 అని చెప్పి ఒక రిక్వెస్ట్ వచ్చిందని చెప్పి గుర్తించి దాన్ని పట్టించుకోకపోయేసరికి ఆ గ్రామానికి చెందినటువంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి, ఎందుకంటే అమౌంట్ 81 లక్షలు అనేది చిన్న విషయం కాదు. సో అది ఏమైనా అతను పక్కన దారి మళ్ళించాడా, ఏమైనా కొన్నాడా, సో ఇవన్నీ కూడా మనం ఎకనామికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇతను తెలుసుకొని ఏదో చీటింగ్ జరుగుతూ ఉందని నేను రిటర్న్ చేయమని అడుగుతా ఉండేసరికి ఆవిడ ఈ కత్తి తీసుకొని ఇట్లా పోసుకున్నట్లుగా వీడియో కాల్లో చూపెట్టడం జరిగింది. కొన్ని పిక్చర్స్ కూడా అతనికి పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరికైనా కేసులు ఇరికిస్తామంటే భయమే కదా. సాధారణంగా ఇలాంటి కేసుల్లో బాధితులు పరువు పోతుందని బయటకు రావడం లేదు. పూజిత లాంటి కిలేడీలు దీన్నే అస్త్రంగా వాడుకుంటున్నారు. అశోక్ విషయంలో కూడా అదే జరిగింది. ప్రేమ పేరుతో దగ్గరవ్వడం, డబ్బులు గుంజడం, ఆపై బ్లాక్మెయిల్ చేయడం, ఇది గ్యాంగ్ స్టైల్. పోలీసుల లోతైన విచారణలో ఈ వల వెనుక ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో తేలాల్సి ఉంది. ఇక మొన్నటికి మొన్న అనంతపురం జిల్లాలో బయటపడ్డ పరిస్థితి మరింత దారుణం. చిన్ని అలియాస్ రంగమ్మ, మల్లేశ్వరి అనే మహిళలు ఏకంగా నగ్న వీడియోలతో వ్యాపారవేత్తలను, రిటైర్డ్ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేశారు. దాదాపు 20 మంది నుంచి 1,50,00,000 రూపాయల దాకా వసూలు చేసిన ఈ కిలేడీల దందా చివరకు పోలీసుల వరకు చేరింది. ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే పోలీసు అధికారులే ఈ ముఠాకు సహకరించడం. రాప్తాడు సిఐ హర్ష, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ సహా 9 మంది సిబ్బందిపై వేటు పడింది. రాజకీయ పలుకుబడి ఉన్న నరేంద్రరెడ్డి, రంగమ్మ కారు డ్రైవర్ ఓంప్రకాష్ సెటిల్మెంట్లు చేస్తూ బాధితులను భయభ్రాంతులకు గురి చేసేవారు. వ్యవస్థలో ఉన్న కొందరి అండతో వీరు యథేచ్ఛగా రెచ్చిపోయారు. ఇప్పటికే నిందితులు రంగమ్మ, మల్లేశ్వరితో పాటు వైసీపీ నేత నరేంద్రరెడ్డిని అరెస్టు చేశారు. పోలీస్ శాఖలో ఉన్న పురుగులను ఏరివేస్తూ సిఐలు, కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించారు. ఈ వలపు వల దందాలో ఇంకా ఎంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయోనన్న భయం ఇప్పుడు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చూశారుగా స్వీట్ మాటల వెనుక ఎంతటి విషయం దాగుందో. ఒక్క మెసేజ్, ఒక్క ఫోన్ కాల్ మీ జీవితకాల సంపాదనను చిటికలో మాయం చేయగలదు. అపరిచితులతో పరిచయాలు పెంచుకునే ముందు ఒక్కసారిగా ఆలోచించండి. లేదంటే మీరు కూడా ఈ కిలేడీల వలకు చిక్కడం ఖాయం.
బి అలర్ట్, బి